ఇదేళ్ళ సుదీర్ఘమైన స్వతంత్రం రాకముందు వచ్చిన కాడ నుంచి కూడా సుదీర్ఘమైన ఈ యొక్క 75-76 సంవత్సరాల ఈ ప్రయాణంలో విలువలతో కూడుకున్న ఒక రాజకీయ పార్టీ, ఒక వ్యవస్థ, ఒక రాజకీయ పార్టీ అది కాంగ్రెస్ పార్టీ. ఎవరైనా సరే చెప్పుకోవాల్సిన పార్టీ అది. ఎవరైనా మనం ఎవరైనా ఒప్పుకుంటారు కూడా. విలువలతో ఒక ప్రజా పరిపాలన, ప్రజలను పరిపాలించి ప్రభుత్వాలు ఉన్నప్పుడు విలువలతో కూడుకున్న రాజకీయంగా పరిపాలించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అది రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబం. రాహుల్ గాంధీ గారు మనం ఈ మధ్యకాలంలో రాజకీయాలు చూస్తున్నాము. ఎక్కడైనా ఒక రాజకీయ పార్టీ ప్రజలకు మేలు చేస్తాము, ప్రజల కష్టాలను తీరుస్తాము, ప్రజల ఇబ్బందులను తొలగిస్తాము అని ఒక ఏ రాజకీయ పార్టీ అయినా ఎజెండా తీసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా రాహుల్ గాంధీ గారి యొక్క ముత్తాత చూడండి, రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబము, రాహుల్ గాంధీ గారి యొక్క పుట్టుక, ఇది ఒకసారి తెలంగాణ మన గాంధీ భవన్ నుంచి మీడియా ద్వారా యావత్ సమాజంలో 2 రాష్ట్రాలలో ఉన్న తెలుగు ప్రజలు, దేశ ప్రజలు గమనించాల్సిన అవసరము ఉన్నది. ఈరోజు రాహుల్ గాంధీ గారి యొక్క ముత్తాత మోతీలాల్ నెహ్రూ గారు, వారు లక్షల ఆస్తిపరులు. వాళ్ళ ఆస్తులన్నీ కూడా ఆ రోజు వారి ఆస్తి అంతా కూడా స్వతంత్ర ఉద్యమంలో, భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో అదంతా కూడా ఆ ఉద్యమానికే ఇచ్చేసారు. వాళ్ళ ఉండే ఇల్లు కాడికి ఇచ్చేసారు. ఏం లేవు వాళ్ళ దగ్గర, ఏమీ లేవు. ఉండడానికి ఇల్లు కూడా లేవు వాళ్ళకు. ఏమి లేకుండా పెద్ద పెద్ద భవనాలు, రాజపుట్టుక వాళ్ళది, పెద్ద పెద్ద భవనాలు. అలాంటి పుట్టుకలో రాహుల్ గాంధీ గారు పుట్టిన కుటుంబం అది. మరి ఏ రాజకీయ పార్టీ ఈరోజు బీజేపీ నెహ్రూ గారి యొక్క పుట్టుక, వాళ్ళ ముత్తాతల పుట్టుక, వాళ్ళ ఆస్తుల దారాదత్తము, బీజేపీ పార్టీ ప్రభుత్వంలో ఒక పేరు చెప్పగలుగుతారా? ఒక పేరు ఎగ్జాంపుల్గా చెప్పగలుగుతారా వాళ్ళు? అందులో భాగమే మహాత్మా గాంధీ గారు. మరి ఆ టైంలోనే నెహ్రూ గారు, మోతీలాల్ నెహ్రూ గారు ఆస్తి అంటే నెహ్రూ గారి యొక్క తండ్రి ఆస్తులన్నీ దేశ స్వాతంత్ర ఉద్యమం కోసం ఇచ్చింది రాహుల్ గాంధీ గారి యొక్క ముత్తాత. మరి తాత ఎవరు? నెహ్రూ గారు. మొదటి ప్రధాని మన దేశానికి నెహ్రూ గారు. ఎవరు? రాహుల్ గాంధీ గారు తాత. వారు మహాత్మా గాంధీ గారు జైలు జీవితం 16 సంవత్సరాలు గడిపారు. భారతదేశ స్వాతంత్రం కోసము జైలు జీవితము 16 సంవత్సరాలు. జైలు జీవితాన్ని యవ్వనంలో, వయసులో వాళ్ళ జీవితాన్ని జైలు పాలు చేశారు. అది చరిత్ర. ఒక్కో సమయంలో నెహ్రూ గారి అమ్మాయి కూడా టాటా కూడా జైలు జీవితం గడిపాడు. టాటా అంటే కూడా చాలా పెద్ద రిచ్. నెహ్రూ గారే మరి జైలు జీవితం గడిపాడు. అది రాహుల్ గాంధీ గారి యొక్క తాత ప్రధానమంత్రి. తర్వాత ఇందిరాగాంధీ గారు. మరి ఇందిరాగాంధీ గారు మరి ఆ రోజు ప్రధానమంత్రి ఆమె కూడా, ఇందిరాగాంధీ గారు కూడా నెహ్రూ గారు మన మహాత్మా గాంధీ గారు వెంబడి
ఆమె కూడా జైలు జీవితం గడిపింది చిన్న వయసులో. ఇందిరాగాంధీ గారు కూడా చిన్న వయసులోనే ఆమె కూడా జైలు జీవితం గడిపింది. మరి ఆమె కూడా 6 సంవత్సరాలు 6 సంవత్సరాల్లో రికార్డు పరంగా 6 years అని వినంగా ఆమె కూడా ఒక 6 సంవత్సరాలు. ఇందిరాగాంధీ గారు కూడా స్వతంత్ర ఉద్యమం, స్వతంత్ర భారతదేశ స్వాతంత్రం కోసం 6 సంవత్సరాలు జైలు జీవితం గడిపింది ఆమె కూడా. దాని తర్వాత ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కొంత అప్పుడున్న పాలసీలు, ప్రభుత్వ పాలసీలు టెర్రరిస్టులు సంబంధించిన దాంట్లో మన అందరూ కూడా తెలుసు. ఆమె చంపబడ్డది. తర్వాత రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి, ఆయన బాడీ అయితే ముక్కలు ముక్కలు చేసి పడేసారు. అదొక చరిత్ర. ఆయన బాడీ మొత్తం బ్లాస్ట్ చేశారు కదా, పీసెస్ చేసేసారు టెర్రరిస్టులు. ఏమి ఇది ఎవరికి చెప్తున్నారంటే బీజేపీ వాళ్ళు ఒకసారి ఇసొంటి దానికి డిబేట్ రాగలుగుతారా? బీజేపీ పార్టీ, బీజేపీ దేశ రాజకీయాల్లో మేము పవర్లు ఉన్నాము అది మాటలు నడుపుతారు కదా. తెలంగాణ కూడా పెద్ద పెద్ద మాటలు నడుపుతారు లీడర్లు బీజేపీ వాళ్ళు. దీని మీద డిబేట్ రాగలుగుతారా వాళ్ళు? ఈ చరిత్ర మీద రాగలుగుతారా వాళ్ళు? వాళ్ళ ఫ్యామిలీస్ గురించి ఎవరన్నా బీజేపీ పార్టీలో ఇట్లా త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఇక ఉన్న ఆస్తులంతా దానదత్తం చేసి అని వాళ్ళు ఉన్నారా? చెప్పగలుగుతారా? రాజీవ్ గాంధీ గారు కూడా అట్లా టెర్రరిస్టుల చేతులు ఆయన కూడా అట్లా చనిపోవడం జరిగింది. అంటే ప్రజలందరూ కూడా ఆలోచించాలి. తెలంగాణ ప్రజలే కాదు, దేశ ప్రజలు కూడా ఆలోచన చేయాలి. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రులు, ఈ దేశానికి ఎక్కువ కాలం ప్రధానమంత్రులు, సంవత్సరాలన్నీ ప్రధానమంత్రుల కుటుంబంలో పుట్టిండు ఆయన రాహుల్ గాంధీ గారు. ఇది కాంగ్రెస్ పార్టీకి మేము మళ్ళొకసారి చెప్పాల్సిన బాధ్యత అవసరం మాకున్నది. ఒకసారి దేశ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు జ్ఞాపకం చేయాల్సిన అవసరం మాకున్నది. ఈరోజు మీడియా కానీ మీడియా ద్వారా ప్రజలకు మేము చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇదంతా ఇది అసలు నిజంగా చెప్పాలి అంటే ఈరోజు ఈ భారతదేశానికి ప్రధానమంత్రి ఎవరైతే ప్రధానమంత్రి అర్హత, ప్రజలకు మంచి పరిపాలన అందించే ఒక అర్హత, బాధ్యత గల అర్హత ఎవరికి ఉందయ్యా అంటే ఒక రాహుల్ గాంధీ గారికే ఉంది. ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యే ఒక అర్హత ఎవరికి ఉన్నాయా అంటే ఒక రాహుల్ గాంధీ గారికే ఉంది. ఇది తెలంగాణ ప్రజలు, దేశ ప్రజలు గమనించాలి మీడియా ద్వారా.